హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్. ఈరోజు నేను చపాతీ పిండి ఈ మిక్సీ జార్లో ఎలా కలుపుకోవచ్చో చూపిస్తున్నాను. మనం చేత్తో తడపకుండా, చెయ్యి వాడకుండా ఇలాంటి జార్లో వేసి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇది ఇలా ఈ జార్లో చపాతీ పిండి కలపడానికి ప్లాస్టిక్ బ్లేడ్ ఒకటి, ఇలా చిన్న క్యాప్ ఒకటి ఉంటాయి. వీటిని ఇలా సెట్ చేసుకోవాలి. ఇవి మనం తీసి వాష్ చేసుకునేటప్పుడు వాష్ చేసుకోవచ్చు. మనకి ఇలాంటి ఒక మెజర్మెంట్ కప్ ఇస్తుంటారు. ఆ మెజర్మెంట్ కప్స్తో నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఈ 2 కప్పుల గోధుమ పిండికి నేను 1 కప్పు గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మనము ఎంతో ఈజీ అండి ఇది. మనకి ఏదైనా పని ఉన్నప్పుడు ఇలాంటి జార్తో మనం తొందరగా చపాతీ పిండి తయారు చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్ గ్లాసు 2 కప్పుల చపాతీ పిండికి 1 గ్లాస్ వాటర్ సరిపోతాయి. నేను కొద్దిగా ఈ పిండిలో సాల్ట్ వేసుకుంటున్నాను. చపాతీ పిండిలో సాల్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ఈ క్యాప్ పెట్టుకోవాలి. ఈ క్యాప్కి లాక్ సిస్టమ్ ఉంటుంది. మనం క్లోజ్ చేసి ఈ లాక్ సిస్టమ్ని సెట్ చేసి మనం ఇప్పుడు మిక్సీ పైన పెట్టుకోవాలి. ఆన్ చేసిన తర్వాత 2 కప్పుల చపాతీ పిండి తీసుకున్నాక దానికి 1 గ్లాసు ఆ మెజర్మెంట్ కప్పుతోనే వాటర్ తీసుకుంటున్నాను. అయితే వాటర్ మొత్తం ఒకేసారి పోయకూడదు, కొద్దిగా వేస్తూ మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ జార్లో కేవలం మనం 1 నిమిషంలో చపాతీ పిండి తడుపుకోవచ్చు. వాటరు చూసి పోసుకోవాలి. మనకు ఈ జార్లో కనిపిస్తుంది. అది పిండి మనకు పొడిగా ఉన్నప్పుడే కొద్దిగా చూసుకొని వాటర్ పోసుకోవాలి. 2 కప్పుల పిండికి నేను 1 కప్పు వాటర్ తీసుకున్నా కదా, లాస్ట్లో కొద్దిగా వాటర్ మిగులుతాయి మనకు. ఇలా ఉన్నప్పుడు మనం వాటర్ పోయడం ఆపేసేయాలి. చూడండి, ఇది ఆల్రెడీ ముద్దగా మనకు కనిపిస్తుంది. ఎంతటి పనున్నా మనకు చపాతీ పిండి తడుపుకోవాలంటే పెద్దగా కష్టం అనిపించదు. ఈ జార్లో చూడండి ముద్దగా వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ లాక్ ఓపెన్ చేసి క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఇలా ముద్దగా మనకు వచ్చేస్తుంది. మనకు చేతితో తడపాల్సిన అవసరం లేదు. తీసి చూపిస్తున్నాను. ఇలా సాఫ్ట్గా ఇలా ఉంటుంది. దీన్ని మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఈ పిండితోనే చపాతీ కూడా చేసి చూపిస్తున్నాను. ఈ పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం చపాతీ పిండిని తీసి మనకు ఇంట్లో కొద్దిగా తీసుకొని ముద్దలుగా చేసుకోవాలి. నేను ఒక 2 చపాతీలు చేసి చూపిస్తున్నాను. మనం పొడి పిండి వేసే ఈ చపాతీ తిక్కుకోవాలి. ఎంతో సాఫ్ట్గా ఉంటాయి ఈ చపాతీలు కూడా. చపాతీ తిక్కిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి పెన్నం హీట్ అయిన తర్వాత ఇలా మనం తయారు చేసుకున్న చపాతీ వేసుకోవాలి.
కొద్దిగా వేగిన తర్వాత లైట్గా మనం ఇలా రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో, పూరి పొంగినట్టు. ఇవి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.